అమ్మ నమస్తే. నమస్తే అండి. ఇక్కడే ఉంటారా మీరు హైదరాబాద్ లో? హైదరాబాదేనండి. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? మా మామయ్య గారు వచ్చేసి 50 ఇయర్స్, ఆ, నా మ్యారేజ్ అయ్యి 35 ఇయర్స్. ఆ. నా పేరు జ్యోతిర్మయ్. అప్పటి నుంచి హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్నే ఉన్నానండి. ఎట్లా ఉందమ్మా, అంటే హైదరాబాద్ లో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఇక వీళ్ళు వచ్చినంతసేపు వీళ్ళది బాగానే ఉంటది, ఆ. వాళ్ళు వచ్చినంతసేపు వాళ్ళు బాగానే ఉన్నది. ఎవరిది వాళ్ళది బాగానే ఉంటది కదండి. అంటే వీళ్ళ పాలనలో జనాలకు బాగుందా లేదా అంటే ఏం చెప్తారు మీరు? బాగానే ఉందిలేండి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయా? మార్పు ఏమన్నా వచ్చిందా? మార్పు అంటే కొన్ని పథకాలు, కొన్ని అంటే నాకైతే గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు. మళ్ళీ కొన్ని పథకాలు అంటే నాకేం తెలియదు. కొన్ని ఇండ్లు ఇచ్చిండ్రంట, అవి బాగానే ఉన్నాయి. ఇండ్లు అయితే బాగున్నాయి. ఇందిరమ్మ ఇల్లా? ఇందిరమ్మ ఇండ్లు చుట్టుపక్కల ఎవరికన్నా వచ్చినాయా? వచ్చినాయండి. మంచిగా ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఇంకా సన్న బియ్యం వస్తున్నాయా మరి? సన్న బియ్యం కూడా బాగానే ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? ఇప్పుడు సన్న బియ్యంలో అన్ని నూకలే ఉన్నాయి, బాగాలేవు? ఏం లేవు, బాగున్నాయి. బాగున్నాయి, తినేటట్టే తినేటట్టు ఉన్నాయి, బాగున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మీకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు, ఆయన హయాం ఉన్నప్పుడు ఆయనది కూడా కొంచెం పరిపాలన బాగానే ఉండలేండి. అప్పుడు మీకేమైనా వచ్చినాయా పథకాలు? అప్పుడు వచ్చినప్పుడు కొంచెం ఈ బియ్యం, దొడ్డు బియ్యము అవి, తర్వాత శారీస్. కానీ ఇప్పుడు శారీస్ ఇచ్చారు కానీ గ్రూపుల వాళ్ళకే ఇచ్చారంట. మరి అతనైతే అందరికి ఇచ్చాడు కదా. మరి అది ఒకటి రాంగ్ కదా వీళ్ళది, రేవంత్ రెడ్డిది. సీరియల్ రాలేదు ఈసారి? రాలేదు. వస్తే బాగుండు అని అనిపించిందా? వస్తే బాగుండు అనిపించింది. అందరికి ఇచ్చాడు అతను. వీళ్ళేమో ఉట్టి గ్రూప్ వాళ్ళు అనేసనే అని చెప్పి ఇచ్చాడు. అట్లా తప్పు కదా. గ్రూప్ వాళ్ళకి అంటే అందరు ఉన్నారు గ్రూపులు, డ్వాక్రా గ్రూపులు, మరి అందరికి రావాలి, లేని వాళ్ళకి కూడా రావాలి కదా. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, అంటే ఫ్రీ బస్సు మీద మీ ఒపీనియన్ ఏంది? మహిళలకు ఫ్రీ బస్ అని ఇచ్చిండు కానీ అది కొట్లాడుకోవడము, నగలు పోవడము, అలాంటివి అన్ని గవర్నమెంట్ కొంచెం నష్టమే కదా. అది పైసలు మన ఇంట్లో నుంచి కట్టడం, అదేమన్నా మళ్ళీ మన మీదనే భారం వేస్తాడు కదా. మరి అయ్యాడా? ఆయన ఇంట్లో నుంచి ఇస్తాడా ఏమైనా? చెప్పండి. మీ మంచి కోసమే, మీకే మంచికే నిజమే ఇచ్చిండు గాని, గవర్నమెంట్ బస్సులు ఇచ్చిండు నిజమే, కానీ ప్రతిదానికి బస్సులోనే వెళ్ళాడు. అందరూ పైసలు ఉన్నోడు బస్సులోనే, పైసలు లేనోడు బస్సులోనే, అందరు అట్లా పోయేసరికి కొంచెం ఆయన కూడా ఆయన మాత్రం ఏ నుంచి తెచ్చి కడతాడు? అంటే ఇప్పుడు ఫ్రీ పెట్టుడు తప్పే అంటారు? ఫ్రీ పెట్టుడు అయితే తప్పే. మీకు 2500 పడితే అన్నారు మహిళలు. నాకు రావండి, నేను పెట్టుకోలే. నాకు ఎందుకంటే నాకు స్వంత ఇల్లు ఉంది, నాకు అలాంటివి రావు. లేనోళ్ళకంటే ఇస్తున్నాడంట, అది ఒకటి మంచిది. మళ్ళీ తర్వాత కరెంట్ కూడా 200 ఫ్రీ వస్తుంది. కొందరు రాలేదని ప్రచారం చేస్తా ఉన్నారు. అట్లా ఏం లేదు, వస్తున్నది. వస్తే వస్తుంది అనాలే, లేదంటే లేదనాలే, చెప్పాలి. కానీ అబద్ధాలు ఆడడం ఎందుకు? అది మంచిగానే ఉంది పరిపాలన. ఆంధ్ర వెళ్తా ఎప్పుడో ఒకసారి. అక్కడికి ఇక్కడికి మార్పు ఏం కనిపిస్తుందమ్మా? ఏమో నేను ఎక్కువ వెళ్ళాను కదా, అసలు నాకు ఎవరు లేరు అక్కడ. నేను వెళ్ళలేను. ఎప్పుడైనా యాత్రలకు వెళ్తాను, అంత తప్పే. కానీ అక్కడ ఉండి అదంతా చూడడము అవన్నీ ఏం లేవు కదా. దర్శనానికి వెళ్తాను. మరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఉందంటారా? చాలా మంది హైదరాబాద్ లో ఇల్లు కూలిపోతున్నాయి కదా, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మరి ఇదంతా చూస్తే ఆ మూసీ నది అలాంటివన్నీ చెడగొడుతుండు కదా, అట్లా చాలా మంది కొంచెం కోపం ఉన్నది. కానీ వస్తుందో రాదో అన్న డౌట్, అంతే. గ్యారెంటీ లేదు. మీకేమనిపిస్తుంది, రావాలనుకుంటున్నా? అంటే ఇప్పుడు కొన్ని రోజులు టిఆర్ఎస్ చేసింది, కొన్ని రోజులు బీజేపీ చేసింది, కొన్ని రోజులు కాంగ్రెస్ చేసింది. బీజేపీకి కూడా అవకాశం ఇస్తే ఎట్లా ఉంటది అనేది నా ఉద్దేశం. చూడాలి, అది కూడా చూడాలి కదా. కొన్ని రోజులు అత్త చేస్తుంది, కోడలు చేస్తుంది, మళ్ళీ తర్వాత కోడలు చేస్తుంది. అట్లనే ఇది కూడా బీజేపీ కూడా ఒకసారి అవకాశం ఇస్తే మంచిదని నా ఉద్దేశం. వాళ్ళ డెవలప్మెంట్ కూడా చూడాలి. వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మనకు తెలియాలి.